ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు చాలా కృప కలిగినటువంటి దేవుడు. ఎందుకు అంటే ఈ యొక్క సంవత్సరంలో మరి యొక్క నూతన మాసంలోకి కూడా దేవుడు నడిపించి ఉంటున్నాడు. గడిచినటువంటి నెలలన్నీ కూడా ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, ఎన్నో అవసరతలను కూడా తీర్చి నూతన నెలలోనికి, నూతన మాసంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి అద్భుతకరమైనటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నిజంగా చాలా చక్కటి ధైర్యపరిచేటువంటి మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! మనిషి యొక్క బ్రతుకులో, మనిషి యొక్క జీవిత విధానంలో ఎన్నో విచారాలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి. ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఒక మనిషి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనల చేత కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎన్నో రకమైనటువంటి విచారములు వారి యొక్క హృదయంలో కలచివేస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క విచారములు, బాధలు, సమస్యలు వీటన్నిటి మధ్యలో మనసుకు నెమ్మది లేనటువంటి పరిస్థితులు, మనసుకు సంతోషం లేనటువంటి పరిస్థితులు, మన కుటుంబంలో కూడా అసలు సుఖ సంతోషాలు లేనటువంటి పరిస్థితులు చాలా ఉంటూ ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా వీటి నుంచి మనము బయటికి రాగలుగుతాము అంటే, దేవుడు మనల్ని ప్రతి సమయం అందు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే మనల్ని ఆదరించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క గొప్ప ఆదరణ మనకు ఏం చేస్తుంది అంటే, మనల్ని అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితులను కూడా మనము తట్టుకొని నిలవబడేటువంటి గొప్ప స్టామినా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అందరికీ కూడా అనుగ్రహిస్తాడు. నిజంగా దేవుడే మిమ్మల్ని ఆదరించేటువంటి వాడు. ఆయన తప్ప వేరొకరెవ్వరు కూడా నిన్ను, నీ హృదయాన్ని ఆదరించేటువంటి వారు ఉండరు అండి. నీ కుటుంబంలో పరిస్థితులను ఎవరు కూడా చక్కబెట్టేటువంటి వారు కూడా ఉండరు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆదరణ మనకి కలగాలి ఖచ్చితంగా. ఈ రోజు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ విచారంతో అయినా ఉంటున్నావో, ఎటువంటి విచారం నీ యొక్క హృదయంలో ఉందేమో, అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను విడిపించి నీకు గొప్ప ఆదరణని ఆయన నీకు తీసుకొని రాబోతా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానాన్ని మీరు పట్టుకొని ప్రార్థించండి. అయ్యా, ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, ఈ వాగ్దానం ప్రకారంగా ఈ దినం అంతా కూడా నన్ను నడిపించు, నీ ఆదరణ చేత నన్ను తృప్తిపరచు, నీ యొక్క గొప్ప ఆదరణ నా యొక్క హృదయానికి నీవు ఇవ్వు అని ప్రార్థనా పూర్వకంగా నీవు సిద్ధపడగలిగినట్లయితే ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో ఆయన ఫుల్ఫిల్ చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆత్మదేవ, ఈ సమయంలో తండ్రి ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి నిబిడలందరితో తండ్రి మీరు మాట్లాడమని అడుగుచుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం. వారి యొక్క విచారంలో అన్నిటి నుంచి కూడా తండ్రి మీరు వారిని ఆదరించమని అడుగుచుంటున్నాం ప్రభా. ఈ యొక్క వాగ్దానం నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించమని, నెరవేర్చమని అడుగుచుంటున్నాం. మంచి ఆరోగ్యాలను దయచేయండి. వారి కుటుంబాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించినాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.